లెగ్ అంతే ఇలాగా, ఎవడన్నా వస్తే పో, ఏడు మొహాలు వేసి కూర్చోద్ది ఇక్కడ. భగవంతుడు ఉన్నాడు మన బాధలు వినడానికి. ఇప్పుడు ఫోన్లో ఎవడికో చెప్పడం ఎందుకు వచ్చిన గొడవ అంటే వాడు వింటాడా, ఏదో ప్రచారం చేస్తాడు ఇక్కడ. ఏడు మొహాలు అదే బట్టలతో ఉండడం, స్నానం చేయకపోవడం, దరిద్రం అంటే ఇదే. నువ్వు స్నానం చేయి, శుభ్రంగా నీకు ఇష్టమైన చీర కట్టుకో, నీకు ఇష్టమైన బట్టలు కట్టుకో, హాల్లో కూర్చో, ఫ్యాన్ 5లో పెట్టేయి, చుట్టూ ఉంటే ఎగురుతుంది, లేకపోతే ఎగరదు, గొడవ లేదు. ఆ సుఖం కూడా ఉంది. చదువుకో, ఎటువంటి స్తోత్రం చదువుకో, నవ్వు వద్దన్నా వస్తుందండి, వద్దన్నా మీకు అర్థం కూడా తెలియక్కలా. శంకరాచార్య స్తోత్రాలు అలా అర్థం కూడా తెలియక్కలా. భజగోవిందం భజగోవిందం అంటే అర్థం ఏంటి? చదివితే చాలు. మన దేవతా విగ్రహాలు ఏవైనా చూడండి నవ్వుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఏడు మొహంతో ఉన్నవాళ్ళు ఒకడు కూడా ఉండవు. మహా ఉంటే గంభీరంగా ఉంటారేమో కానీ నవ్వడం మాత్రం ఖాయమండి. అమ్మవారు, కృష్ణుడు, రాముడు అందరూ నవ్వుతూనే ఉంటారండి. ఎందుకని నిన్ను నవ్వమని చెప్పడానికి, అంతకంటే ఉంది.